ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 20 నెలలు అంటే మొత్తానికి 11 ఏళ్ళు కూడా పూర్తయిపోయింది. అవి 9 సంవత్సరాల 4 నెలలు, వీళ్ళు సంవత్సరం మీద సుమారు 7-8 నెలలు. అంటే 11 ఏళ్ళు పూర్తయిపోయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ ప్రజలు 14 ఏళ్ళు ఉద్యమంలో మరి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి ఇప్పుడు అధికారం ప్రభుత్వంలో బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా 11 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా రైతుల పంట పొలాలు ఎండిపోవాల్సిందేనా, ప్రజల గొంతులు ఎండిపోవాల్సిందేనా? ఈ మనకు మరి తలాపునేటి గోదావరి ఉంది, అటు కృష్ణానది, ఈ నీటి వినియోగంకు సంబంధించి మరి తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం కావచ్చు. సో దీంట్లో ఇది అంతర్యుద్ధంగానే కనిపిస్తోంది తప్ప మరి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో మరి జగన్ మీరు అన్నారు ఇందాక 6 నెలలు మాత్రమే ఇది ఫ్రెండ్షిప్ కొనసాగింది. తర్వాత ఆయన పోతిరెడ్డిపాడు లాంటి రాయలసీమ దగ్గర అది చేసి మరి ఏదైతే కృష్ణానది నీటిని తరలించుకుపోతుంటే మరి చేష్టలుడికి ఎందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది, ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూస్తుంది? వాస్తవానికి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా సార్? రేవంత్ రెడ్డిని గద్దెదించడమే శాశ్వత పరిష్కారం. ఎందుకంటే నాకేం కేసీఆర్ మీద ప్రేమ లేదు, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు. కానీ మీలాంటి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు నమ్మి 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు అని అనుకుంటే ఎట్లండి? భారతదేశంలోనే పంజాబ్ను, ఆంధ్రప్రదేశ్ను, తమిళనాడును, పంజాబ్ను కూడా డామినేట్ చేసి ఇవాళ అత్యంత పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా? ఎక్కడున్న తెలంగాణ అండి? 28వ ప్లేస్లో ఉండే తెలంగాణ, దాన్ని తీసుకొచ్చి 1వ ప్లేస్లో పెట్టాడు. మరి కాకి పట్టుకొచ్చిందా, చిల్క పట్టుకొచ్చిందా ఈ నీళ్ళన్నీ? మిషన్ కాకతీయ ద్వారా లాభం జరగలేదా? మొత్తం సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం మొదలైన 1956-57లో 11 లక్షల ఎకరాలకు చెరువుల కింద నీళ్లు ఉండేది. చంద్రబాబు నాయుడు పాలనలో అవి 2.5 లక్షల ఎకరాలకు పడిపోయింది. మీ దగ్గర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రతి సంవత్సరం ఉంది, మీ ఫోన్లో దొరుకుతుంది. ఏ సంవత్సరం చెరువుల కింద ఎంత పడింది తెలంగాణలో జిల్లాల వారీగా వివరాలు ఉన్నాయి. 2.5 లక్షలకు పడిపోయిన దాన్ని 15 లక్షల ఎకరాలకు మిషన్ కాకతీయ చెరువులను బాగు చేయడం ద్వారా పెంచింది ఎవరండి? కేసీఆర్ ప్రభుత్వం కాదా? తర్వాత వాగుల మీద చెక్ డ్యాములు కట్టి గ్రౌండ్ వాటర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్ చేసి, కల్వకుర్తి నెట్టెంపాడు భీమాతో లింక్ చేసి ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగిందండి? భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత తగ్గిపోయిన భూగర్భ జలాలను చేతికందే ఎత్తులో పెంచారు. బోరేస్తే చిమ్మిచ్చి పోసేది మోటార్ లేకుండా. ఇవన్నీ వాస్తవాలు కాదా? కాళేశ్వరం ద్వారా పంటలు పండలేదా? 60 లక్షల ఎకరాలల్లో అంటే క్యూములేటివ్గా 2019లో మొదలైన కాళేశ్వరం ఇరిగేషన్ 2023 నాటికి మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు, రెండవ సంవత్సరం 20 లక్షల ఎకరాలు, స్టెబిలైజేషన్ మొత్తం 18 లక్షల ఎకరాలు. నిజాం సాగర్ కానీ, అప్పర్ మానేరు కానీ, శ్రీరామ్ సాగర్ కానీ వీళ్ళ జీవితంలో ఎన్నడన్నా భూపాలపల్లి దాకా, మానేరు దాకా శ్రీరామ్ సాగర్ నీళ్ళు ఇచ్చారా? పోనీ తుంగతుర్తికి ఇచ్చారా ఎప్పుడైనా? అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కాదా? మహబూబ్ నగర్ ఇరిగేషన్ అయిందండి, మహబూబ్ నగర్లో పుట్టి పెరిగిండు, మాట్లాడడానికి సిగ్గు ఉండాలి రేవంత్ రెడ్డికి. అదివరకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది, ఇవాళ 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది. వాస్తవం కాదా? ఎండాకాలంలో మండు వేసవిలో నిండు చెరువులు అలుగు దునికే సన్నివేశాలను పండుగలాగా చేసుకున్నారే పాలమూరు రైతులు. పోయిన వలసలు ఎట్లొచ్చిందండి? వలసపోయిన ప్రజలంతా లక్షల సంఖ్యలో వలస వచ్చింది. వాస్తవం కాదా? తిరిగి వచ్చింది కాదా? మనుషులే కాదు, సైబేరియన్ పక్షులు కూడా వలస వచ్చినాయి. పక్కనున్న కర్నూలు, గంగావతి నుంచి, కడప నుంచి వలస వచ్చారు జనం నాట్లేయడానికి, కలుపు తీయడానికి, కోతలు కోయడానికి. ఎట్లా మాట్లాడతారండి? నాలుక తాటిమట్ట అది. ఓకే ప్రకాష్ గారు, మీరు చెప్పిన వాదనను ఏకీభవిస్తాను. మిషన్ కాకతీయతో ఏదైతే కాళేశ్వరంకి అనుసంధానం చేసి చెరువులు నింపారు, రిజర్వాయర్లు నింపారు, ఓకే. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గోదావరి పై నిర్మించిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్లో నీళ్లు నింపకుండా కావచ్చు, తర్వాత ఆ మోటార్ల ద్వారా పంపులు ఆన్ చేయకుండా కావచ్చు. సో ఆ కాళేశ్వరం నీటి చుక్కను కూడా వినియోగించకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మీరు చెప్తున్న రికార్డ్ స్థాయి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిందో అంతకంటే మేము ఎక్కువ పండించామని చెప్తున్న నేపథ్యంలో మరి దీనిపై ఏం చెప్తారు? అంటే మెడ మీద తలకాయ ఉన్నోనికి ఇవ్వనికైనా అర్థమైద్దండి. పోయిన సంవత్సరము 90% గ్రౌండ్ వాటర్ వాడారు. మీరు గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ నుంచి మీరు ఒకసారి వాళ్ళని ఎవరినైనా పిలిపించి మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పండి. అదివరకేమో కాలువల కింద నదుల ద్వారా పంటలు పండితే గత 2 సంవత్సరాల నుంచి కూడా 23 డిసెంబర్ తర్వాత అప్పుడు వచ్చిన రబీ పంటలు కానీ, తర్వాత వచ్చిన ఈ ఖరీఫ్ పంటలు కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భ జలాలను ఎట్లయితే పైదాకా తీసుకొచ్చాడో
అవన్నీ కూడా వరుసగా ఖాళీ చేస్తున్నారండి. మనకు బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. 90% రికార్డ్ అండి. తెలంగాణలో 90% భూగర్భ జలాల మీద ఆధారపడ్డ ఇరిగేషన్ అనేది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తాం మనం. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనకు కాలువల కింద పంటలు పండుతలేవు, చెరువుల కింద పంటలు పండుతలేవు, ప్రాజెక్టుల కింద పంటలు పండుతలేవు. ఇప్పుడు పండుతున్నాయి అన్నీ కూడా ఏంటంటే కేవలం భూగర్భ జలాలు 90%, 10% మాత్రం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాలువలలో, చెరువులలో, కొన్ని ప్రాజెక్టులలో వచ్చిన నీళ్లు అదివరకు కేసీఆర్ గారు నింపిపెట్టిన మల్లన్న సాగర్లో ఉన్న 30 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో ఉన్న 15 టీఎంసీలు, అన్నపూర్ణ ఇటువంటి రిజర్వాయర్ రంగనాయక సాగర్ లాంటి మిడ్ మానేర్లో ఉన్న 20 టీఎంసీలు, ఎల్లంపల్లిలో ఉన్న 20 టీఎంసీలు, ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం రబీ పంటలకు వాడిండు. పోయిన సంవత్సరం వర్షపు నీళ్ళని వాడిండు. ఒక్క సంవత్సరం కరువు వస్తే కానీ ఈ కేసీఆర్ ఏం చేసిండు, కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ఉపయోగపడ్డాయి అనేది ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళకి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టి కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి. ఒక్క సంవత్సరం కనుక వర్షాలు తగ్గినట్టయితే కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏందనేది ప్రపంచానికి అర్థమైందండి. వర్షాలు పడ్డంత కాలం కాళేశ్వరం గొప్పతనం అర్థం కాదు. ఓకే ప్రకాష్ గారు, అనేది ప్రకాష్ గారు ఓకే చెప్పండి. మీరు అన్నట్టు సరే ఆ రిజర్వాయర్లలో ఉన్న నీటిని వినియోగించారు, కొంత వర్షాభావ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, సరే ఒప్పుకుంటాం. కానీ మేడిగడ్డ నిర్మాణంలో మరి అవకతవకలు బయటపడడం, దీంట్లో ప్రాజెక్టులో అవినీతి జరిగింది, సో మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదు, ఇది కాళేశ్వరంలో మరి గుండెకాయ లాంటి ప్రాజెక్టు, సో దీంట్లో 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, దానికి పరువు పోతుందండి, ఇజ్జత్ పోతుంది, తెలంగాణ ఇజ్జత్ పోతుంది. ఇట్లాంటి వాడిని ముఖ్యమంత్రికి ఎట్లా చేసింది తెలంగాణ ప్రజల్లో అని. కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది 85 పియర్స్ ఉంటాయండి. అట్లాగే మన పక్కనున్న అన్నారం